సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, పౌలోమి ఎస్టేట్స్, ప్రణవ గ్రూప్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, జేఎస్ఆర్ గ్రూప్, సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్, సూర్య ఇంటర్నేషనల్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ మార్కెట్లో మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ కనిపిస్తోంది. మీ ఇంటిలపాదికి నచ్చే డ్రీమ్ హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నా, ఫ్యూచర్ ఓరియంటేషన్తో రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నా, ఇది సరైన టైం. ఈ విషయాల్లో మీకు మార్గనిర్దేశం చేయడంలో ఇప్పుడు ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. మార్కెట్లో ట్రెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏవి, బెస్ట్ ఆఫర్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆన్లైన్లో వెతకడం మామూలే. గూగుల్ చేస్తే కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, కానీ అదంతా జెన్యూనేనా, కన్ఫామ్గా చెప్పడం చాలా కష్టం. అదే రియాలిటీ రంగానికి సంబంధించి ఇంకా కష్టం. దీనికి చక్కటి తరుణోపాయం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్స్, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్ట్ విశేషాలతో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్లో ఉంచుతోంది. www.naredcotelangana.com ఈ వెబ్సైట్ సందర్శిస్తే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇట్టే తెలిసిపోతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సారథ్యంలో తెలంగాణ సర్కారు అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రీసెంట్ గా సింగపూర్ డావోస్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు వెళ్లారు. హైదరాబాద్ సిటీలో పెట్టుబడులకు మరిన్ని ఎంఎన్సీలు ముందుకు వస్తుండడం రియాలిటీ రంగానికి కొత్త జోష్ ఇస్తోంది. రీసెంట్ ట్రిప్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు టు దావోస్ చాలా సక్సెస్ఫుల్ ట్రిప్ అని చెప్పొచ్చు. ఇది పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ ఎంఓయూ చేసుకోవడము, నియర్లీ 1,80,000 crores ఎంఓయూ చేసుకోవడం అనేది మన హిస్టరీలోనే ది బిగ్గెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. ఇట్ షోస్ ది క్రెడిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్, కాన్ఫిడెన్స్ ఇన్ ది గవర్నమెంట్ అండ్ ఆల్సో ద వే హైదరాబాద్ బ్రాండ్ ఈజ్ దేర్. అండ్ రీసెంట్ మన రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ కూడా మనకు సహకరించని చెప్పొచ్చు. చాలా వరకు ఆ రంగంలో కూడా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఏదైతే సస్టైనబిలిటీ ఏ రాష్ట్రమో ఏ సిటీ అయితే మెయింటైన్ చేస్తుందో ఆ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఫ్యూచర్ లో పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంది. విల్ బి డెఫినెట్లీ ఐజీబీసీ విల్ బి పార్ట్ ఆఫ్ దట్ ఎంటైర్ గ్రోత్ స్టోరీ ఆఫ్ ది ఫ్యూచర్ సిటీ. ఇటీవల జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ లో మన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్టిసిపేట్ చేశారు. 2 రాష్ట్రాలకు ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు, ఎన్నో ఎంఓఎస్ సైన్ అయినాయి. ఎస్పెషల్లీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 1,78,000 కోట్ల ఎంఓయూ సైన్ చేశారు. ఇది చాలా శుభ పరిణామం. సో ఇవన్నీ వస్తే దాదాపు 50,000 ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నారు. సో రియల్ ఎస్టేట్ కి ఇది మంచి బూమ్. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా డ్రోన్ సిటీ అంటున్నారు, ఏఐ యూనివర్సిటీ అంటున్నారు, రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ కూడా రాబోతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ బాగుంటుందని ఆశిస్తున్నాను. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనతో రియాలిటీ సెక్టర్ కు వస్తున్నటువంటి పాజిటివ్ బస్ పై క్రెడాయి ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. జనవరి 26 75వ సంవత్సరం ముగించుకొని 76వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా క్రెడాయి హైదరాబాద్ తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం కొత్త శుభారంభాలతో మొదలైందనే చెప్పొచ్చు. ముఖ్యంగా సింగపూర్ మరియు దావోస్ పర్యటనని విజయవంతంగా ముగించుకొని వచ్చిన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ డి శ్రీధర్ బాబు గారికి క్రెడాయి హైదరాబాద్ తరఫున శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకనంటే ఈ పర్టికులర్ విజిట్కి వచ్చినంత వరకు చెప్పాలంటే ఒక మైల్ స్టోన్ రీచ్ అయిందని చెప్పవచ్చు అనమాట. 1,78,950 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ రావడం అనేది ఇట్స్ ఏ రియల్లీ బిగ్ ఫిగర్. దాంతో పాటుగా చెప్పాలంటే ఒక 49,550 ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ గేమ్ చేంజర్ అనమాట. రాబోయే కాలంలో ఒక హైదరాబాద్ అనేదే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా మంచి పరిణామం అని చెప్పవచ్చు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఒకటి 60,000 కోట్ల పైచులకు, తర్వాత సన్ పెట్రోకెమికల్స్ నుంచి 45,500
600 కోట్లు, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ వచ్చేసి 15,000, తర్వాత మన లోకల్ సంస్థ మెగా ఇంజనీరింగ్ వైపు నుంచి కూడా ఒక 15,000 కోట్లు, కంట్రోల్లెస్ డేటా సెంటర్ నుంచి కూడా ఒక 10,000 కోట్లు, సిఫీ టెక్నాలజీస్ నుంచి ఒక 10,000 కోట్ల పెట్టుబడి. అంటే ఓవరాల్ గా ఒక 4-5 కంపెనీల నుంచి 1,50,000 కోట్ల పైచీలకు పెట్టుబడులు రావడం అనేది చాలా మంచి పరిణామం అని చెప్పొచ్చు. ముఖ్యంగా నిర్మాణ రంగానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ముఖ్యమంత్రి గారి విజన్ 2050ని తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్ తోటి తను ఈ పర్టికులర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో విజయవంతంగా చేసినారని చెప్పొచ్చు. అందుకోసం మళ్ళీ ఒకసారి ఇక్కడ హైదరాబాద్ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అందరికన్నా ఒక అడుగు ముందుండాలి. నేటి అల్ట్రా మోడర్న్ జనరేషన్ కోరికలు ఇవే. లైఫ్ ను కింగ్ సైజ్ లో ఎంజాయ్ చేసేలా లగ్జరీ లివింగ్ ఇష్టపడుతున్నారు. లగ్జరీ లివింగ్ లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయాలంటే అన్నిటా ది బెస్ట్ అయి ఉండాలి. మోడర్న్ జనరేషన్ ఎక్స్పెక్టేషన్స్ ను మించి హై రైజ్ లైఫ్ స్టైల్లో కొత్త స్టాండర్డ్స్ ని పరిచయం చేస్తున్నటువంటి రియాలిటీ ఆర్గనైజేషన్ పౌలమీ ఎస్టేట్స్. ఐటీ డెవలప్మెంట్ కు డెస్టినేషన్ గా నిలుస్తున్నటువంటి కోకాపేట్లో ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టులను పౌలమీ ఎస్టేట్స్ డెవలప్ చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ ని ఆనుకొని హై అండ్ కమర్షియల్ వెంచర్ పౌలోమి ఇన్ఫినిటీ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది. కోకాపేట్లో ఉన్న ఈ విశాల సౌధం కార్పొరేట్ లగ్జరీ కొత్త శిఖరాలను చేర్చేలా ఉంటుంది. Wishing all the viewers of Srijan Media Real City a very happy Republic Day. Thank you so much, sir. సంక్రాంతి తర్వాత ఎలా ఉంటుంది రియల్ ఎస్టేట్ మార్కెట్ అనుకుంటున్నారు? See, generally this holiday season, November, December to January is a very slow season. మనకు ఇంకోటి ఏంటంటే సంక్రాంతి దానికి కూడా మనకు పేరు తినాలంటారు జనరల్. మంచి రోజులు కాదు వాళ్ళు తీసుకోరు. So I think post Sankranti the market in Hyderabad is definitely going to pick up. Primarily the reason being that if you look at the commercial leasing has actually picked up in the last 1 year. We are seeing each month on month there is a huge increase in leasing activity happening. Okay. So a lot of these multinational companies are coming and leasing commercial property in Hyderabad. So definitely office space lease and that automatically there will be a requirement for residential. So it has to be, it is a follow-up. Correct. Right? So my guess is that in the next 6 to 9 months the market will be really good in Hyderabad. Now, already we've seen a slight increase in the last 2 to 3 months. We're seeing the difference. We're seeing more walk-ins now and sites. People are looking forward to buy. And Kokapet, Ganindi, any areas where these are the prime locations now. Everybody wants to come and live the side because most of the cities are a little congested and very dense populated there. So they're preferring these new locations. And of course, the Kota locations, nice, lovely buildings are coming up now. Very tall buildings also coming up now. So I think that's why people want to prefer moving the side. సార్, అమెరికాలో జరిగిన ఎలక్షన్స్ ఇక్కడ మనకి ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ పడతాయా? పడితే ఎలా పడతాయి? Definitely. I think the positive news about America is Trump coming back. So there is a talk that the economy of the US economy definitely would improve with them coming back. Okay. So with that improvement of US economy, definitely the inflows into India will also be better. So that one, I think definitely that will also increase our real estate market as well, both in terms of leasing as well as the residential market. So I think that's a positive sign for the Indian market as well. The recent visit of Honorable CM Shri Revanth Reddy Garu to Davos has got us a lot of investments into Hyderabad. I think it's close to about 1,80,000 crores of investments which are going to come into the next year in the city of Hyderabad. So I think this definitely will help the real estate industry. Because with so much of inflow of capital coming into the city, the infrastructure would obviously develop. Along with that, the job opportunities will develop. Along with job opportunities, there will be requirement for commercial space, office space, retail space, and then eventually residential space as well. So I think this is a very positive for the industry, and I'm sure Hyderabad and Telangana are going to do very well in the next coming year. ఇప్పుడున్నది న్యూ ఏజ్ జనరేషన్. ప్రతిదీ కొత్తగా ఇంకా ట్రెండీగా ఉండాలని కోరుకుంటోంది. తమ కలల గృహం విషయంలో అల్ట్రా మోడర్న్ జనరేషన్ చాలా పర్టికులర్గా ఉంటున్నారు. తమ డ్రీమ్ హోమ్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండాలని కోరుకుంటున్నారు. అదే టైంలో పచ్చటి పరిసరాలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కస్టమర్ల అభిరుచులకు అద్దం పట్టేలా అద్భుతమైన ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసేటువంటి రియాలిటీ సంస్థగా గుర్తింపు పొందింది ప్రణవ గ్రూప్. ప్రణవ సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ సెన్సేషనల్ ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ప్రణవ 1. నేచర్ ఫ్రెండ్లీగా ఉంటూనే హై రైజ్ లైఫ్ స్టైల్ కోరుకునే వారికి ఇది అన్ని విధాలుగా సూట్ అయ్యే యూనిక్ ప్రాజెక్ట్. ఎంతో విశిష్టమైన ఈ ప్రాజెక్ట్లో ప్రాపర్టీస్ సొంతం చేసుకోవడానికి ఇంకెన్నాళ్ళో ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రణవ సంస్థ సిద్ధంగా ఉంది.
Sir, coming to sustainability, how One Hyderabad is sustainable? Definitely, Pranava takes utmost care in terms of protecting the nature and also taking the sustainable steps. Okay. So, in that direction, we are really proud to say that our residential project is One Hyderabad residential project is a platinum certified, pre-certified this one, and our commercial office space is the IGBC gold certified. Okay. So, we take utmost care in terms of selection of various types of materials and the way of execution of the project and processing the waste materials, etc. We take utmost care, and we really happy to say that we are able to achieve those IGBC Platinum and IGBC Gold rated certifications. అందమైన సరౌండింగ్స్, హెల్తీ లివింగ్ అట్మాస్ఫియర్, ఈ రెండింటిని పర్ఫెక్ట్ బ్లెండ్గా ఓ మెజెస్టిక్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే ప్రణవ SLR గ్రీన్ విచ్ మీకు స్వాగతం పలుకుతుంది. సిటీ నడిబొడ్డున రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి వద్ద PV ఎక్స్ప్రెస్ హైవేను ఆనుకొని ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. సార్, ప్రణవ గ్రూప్ నుంచి విల్లా ప్రాజెక్ట్ వస్తుంది కదా, గ్రీన్ విచ్ అనే ప్రాజెక్ట్, దాని ప్రోగ్రెస్ ఏంటి? Pranava's SLR Greenwich project at Attapur. This is a very great location. Greenwich Villa project is really having a very unique experience to our customers. We are coming up with a resort villa kind of experience we're trying to give it to. The kind of a landscape what we have it, and also the kind of roads and all the amenities, definitely 5-star rated. And the clubhouse what we are going to bring to our customers will be amazing. Almost 90 plus villas structure is done, and finishes are going on, and we see a good demand even from the NRIs. It's really a great place for to invest, and also who wants to really have a nice villa experience to stay. Definitely it is a brilliant place to choose from. We at Pranava Group are immensely proud to congratulate the government of Telangana under the visionary leadership of Chief Minister Mr. Revanth Reddy Garu and IT Minister Mr. Sridhar Babu Garu for their outstanding success at the Davos World Economic Forum. This achievement highlights the Telangana's commitment to becoming a global hub for innovation, investment and development. At Pranava Group, we are proud to contribute to Telangana's growth journey. We are committed to creating world-class infrastructure and opportunities that align with the state's vision. Once again, we applaud Chief Minister Revanth Reddy Garu and his team for achieving this remarkable milestone at Davos. వరల్డ్ క్లాస్ డిజైన్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, వెరీ గుడ్ ప్లానింగ్, డ్రీమ్ హోమ్ విషయంలో ప్రెజెంట్ జనరేషన్ ఇంట్రెస్ట్ హై రేంజ్లోనే ఉంటున్నాయి. అన్ని ఎమినిటీస్తో కూడిన ట్రెండీ ప్రాజెక్ట్స్నే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ వరల్డ్ క్లాస్ క్వాలిటీస్తో ప్రాపర్టీని డెవలప్ చేస్తూ ప్రెజెంట్ జనరేషన్ ఫేవరెట్ బ్రాండ్గా ఎదుగుతోంది రాధే కన్స్ట్రక్షన్స్. లగ్జరీ లివింగ్లో ఉండే అల్టిమేట్ హ్యాపీనెస్ను మరో మెట్టెక్కించేలా రాధే కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది. బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉన్న కొల్లూరు సమీపంలోని వెలిమల వద్ద రాధే డిజైన్ చేసిన విలా ప్రాజెక్ట్ రాగా. ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో ప్రశాంతంగా లైఫ్ని లీడ్ చేయాలని భావించే వారికి అన్ని విధాలా సరిపోయేలా రాగా విలాస్ ఉంటాయి. ఔటర్ రింగ్ రోడ్ ఫేజింగ్లో ఉన్న ఈ ప్రాజెక్ట్లో 220 చదరపు గజాల నుంచి 800 చదరపు గజాల వరకు విస్తీర్ణంలో మొత్తం 292 విలాస్ గ్రాండ్గా తీర్చిదిద్దారు. ఈ ప్రాజెక్ట్లో స్పెషల్ అట్రాక్షన్ గ్రీనరీ మరెక్కడా ఉండనంత అద్భుతంగా ఆహ్లాదంగా ఉంటుంది. హలో అందరికీ, ప్రస్తుతం మనతో ఉన్నారు రాధే గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రాధే దగ్గుమల్ల గారు. సో లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హాయ్. హౌ ఆర్ యూ? యా గుడ్, థాంక్స్. యా సార్, నేను మీ ప్రాజెక్ట్ రాగా విల్లాస్ని చూసాను అండ్ దాన్ని మీరు చాలా ఎఫర్ట్స్ అండ్ టైం పెట్టి డిజైన్ చేశారు కదా. దగ్గర మీరు హ్యాండ్ ఓవర్ చేసేయడానికి రెడీగా ఉంది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, అంటే ఎలా ఇది మీరు చేశారు? బేసికలీ ఇట్స్ ఆల్ ప్రీ వర్క్, డిజైన్ ఫేజ్లో చేసే ప్రీ వర్క్ అండ్ ఆర్కిటెక్ట్స్తో కలిపి మన ఇన్పుట్స్ ఇస్తుండగా వాళ్ళు ఇచ్చే అవుట్పుట్ ఇది. సో క్రెడిట్ టు ది ఇంటర్నల్ రాధే ఆర్కిటెక్ట్స్ టీమ్ ఫస్ట్, అండ్ దెన్ మా ఆర్కిటెక్ట్స్ జెనిసిస్ ప్లానర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ అండి.
వాళ్ళు కూడా సరైన ఇన్పుట్స్తో మనకి ఇప్పుడు వాట్ ఎవర్ యూ సీ ఈస్ దేర్ అవుట్పుట్ బేసికలీ. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ హ్యావ్ డన్ అ గుడ్ టీమ్ వర్క్. ఇక్కడ మాత్రం మా స్పెషల్ ఎఫర్ట్ ఉన్నది, వీ హెవ్ టేకెన్ అ కాన్షియస్ కాల్ టు ఇన్వెస్ట్ ఆన్ ది ఎలివేషన్, టు ఇన్వెస్ట్ ఆన్ ది కాన్సెప్ట్. వెలిమిలా అనే జోన్ మేము స్టార్ట్ చేసినప్పుడు కొత్త జోన్ యాక్చువల్లీ. మళ్ళీ మేము పోయి అక్కడ మార్కెట్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన పరిస్థితి అప్పుడు వెళ్ళాము. మాకున్న డిమాండ్కి ఎంక్వైరీస్ చూసి వీ డిడ్ నాట్ వాంట్ టు కాంప్రమైజ్. సో వీ డెఫినెట్లీ స్పెంట్ ఎక్స్ట్రా ఆన్ ది ఎలివేషన్ అండ్ ది ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్. ఆర్కిటెక్ట్కి ఆ ఫ్రీడమ్ ఇవ్వటం వల్లనే మనకి ఈ అవుట్పుట్ వచ్చింది బేసికలీ. అదర్వైజ్ దేవర్ ఇన్ టూ మైండ్స్, ఏమన్నా మనం ఎక్కువ ఓవర్ బోర్డ్ అవుతున్నామా అన్న డౌట్లో ఉన్నారు. కానీ బట్ వీవ్ గివెన్ దెమ్ ఫుల్ కాన్ఫిడెన్స్, ప్లీజ్ డూ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్. మాకైతే మార్కెట్ రెస్పాన్స్ బాగుందని చెప్పి. ఆల్మోస్ట్ ఆల్ హ్యాండ్ ఓవర్కి వచ్చేసింది కదా, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు? వీవ్ ఆల్రెడీ స్టార్టెడ్ హ్యాండ్ ఓవర్. ఐడియలీ ఇంకొక 10 daysలో ఐ థింక్ వీ విల్ హ్యావ్ మేజర్ నంబర్స్ హ్యాండెడ్ ఓవర్. దేర్ న్యూ విల్లా ఇన్ హ్యాండ్ ఫర్ ఇంటీరియర్స్. 3 monthsలో ఎవ్రీబడి విల్ స్టార్ట్ ఆక్యుపైయింగ్. మేము కూడా మా ఎమ్యూనిటీస్ కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎమ్యూనిటీస్, ఎస్పెషలీ ల్యాండ్స్కేప్ చెప్పాలి. రెగ్యులర్ ప్రాజెక్ట్ మీద ఇంకొక 7.5% ఎక్కువ ల్యాండ్స్కేప్ ఏరియా ఉంటుంది మన దగ్గర. సో ఆన్ అ స్కేల్ ఆఫ్ 28 acres ఇట్స్ అ వెరీ బిగ్ ఏరియా. అబౌట్ 5.4 acres వరకు మాకు పూర్తి ల్యాండ్స్కేపే ఉంది. సో ఐ థింక్ వీఆర్ టేకింగ్ స్పెషల్ కేర్. ద నెంబర్ ఆఫ్ ట్రీస్ ప్లాంటెడ్ కూడా పర్ ఎకర్ చూసుకుంటే హైదరాబాద్లో దిస్ విల్ బి ద లీడింగ్ ప్రాజెక్ట్ టు హ్యావ్ maximum trees. So there are some small achievements which we will be quoting after handover. Landscape special ఉండబోతుంది. Amenities, clubhouse కూడా they are going to be 5-star output. ప్రైమ్ లొకేషన్లో పర్ఫెక్ట్ ప్లానింగ్తో ప్రాజెక్ట్స్ డిజైన్ చేస్తూ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ నిర్మాణాలతో కస్టమర్ల మధ్యలో ఎప్పటికీ నిలిచిపోయేంత ఆదరాభిమానాలు సంపాదించుకున్నటువంటి సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. అన్ని అంశాల్లో ది బెస్ట్ గా నిలుస్తూ ఎన్నో ప్రాజెక్ట్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ఘనత నిఖిలా సంస్థది. ఉత్తమ విలువలతో లగ్జరీ లివింగ్ లో ది బెస్ట్ అనిపించేటువంటి ప్రాజెక్ట్స్ తో అఖిల ప్రజానికం ప్రశంసలు అందుకుంటుంది. భాగ్యనగరంలో ప్రెసెంట్ అందరి భాగ్యాన్ని మార్చేస్తున్న ఏరియా ఏది అంటే మోకిలానే చెప్పాలి. ఈ ఏరియా ఇంపార్టెన్స్ ను చాలా ముందే నిఖిలా ఐడెంటిఫై చేసింది. మోకిలాలో నిఖిలా సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులకు ఎంత గుర్తింపు వచ్చిందంటే మోకిలా అంటే నిఖిలా అని పేరు వచ్చేంతగా. ఇక్కడ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ లేటెస్ట్ అండ్ మార్వెలస్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్స్ లో 19 ఫ్లోర్లతో రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ ని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. త్వరలో హ్యాండ్ ఓవర్ చేయడానికి నిఖిలా సంస్థ రెడీ అయిపోతుంది. ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత శ్రీనివాస్ గారు. హాయ్ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? రాయల్ పెవిలియన్ ఇంత మంచి సక్సెస్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటి సార్? అంటే జనరల్ గా మనం అందరం కూడా ఇయర్ బై ఇయర్ ఏజ్ పెరుగుతూ ఉంటది, అలాగే సంపాదన పెరుగుతూ ఉంటది. అంటే గ్రోత్ కావాలని ప్రతి ఒక్క మానవుడు కోరుకుంటాడు. బట్ ఎన్సిడి ఈస్ లుకింగ్ ఎట్ నాట్ గ్రోత్, వీఆర్ లుకింగ్ ఎట్ సక్సెస్. సక్సెస్ అంటే గ్రోత్ తో పాటు మనం లాయల్ గా, ఎథికల్ గా, హ్యుమానిటికల్ గా బిల్డింగ్స్ కట్టి డెలివరీ చేయాలనేది ఎన్సిడి యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఏవైతే ప్రామిస్ చేసామో కస్టమర్లకి, ఎన్సిడి 110% డెలివరీ చేయడానికి, అలాగే నెక్స్ట్ జెన్ హోమ్స్ అంటే వచ్చే జనరేషన్లకు తగ్గట్టు కొత్త కొత్త టెక్నాలజీలతో పాటు అన్ని అవసరాలని అడ్రస్ చేసే విధంగా మనం హోమ్స్ నిర్మించడంతో లాయల్ గా, ఎథికల్ గా మనం తీసుకునే డబ్బులకి న్యాయం చేస్తూ, హ్యుమానిటీ గ్రౌండ్స్ అంటే వాళ్ళ ఆశలు నెరవేరే విధంగా అన్నిటినీ అడ్రస్ చేస్తూ ఆ సొంత ఇంట్లో మనం ఉంటే ఎలా ఉండాలి అనేది అన్ని కూడా డిజైన్ చేసి మనం నిర్మించడం జరుగుతుంది. సో అందుకని ఎన్సిడి ఎయిమ్స్ ఎట్ సక్సెస్, నాట్ గ్రోత్. రాయల్ పెవిలియన్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా క్లబ్ హౌస్ గురించి మాత్రం చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. వాట్ ఈస్ ద వెరీ స్పెషల్ థింగ్ అబౌట్ ద క్లబ్ హౌస్? మంచి పాయింట్ రైస్ చేశారు మృదుల గారు. మనం రాయల్ పెవిలియన్ కి నేమ్ కి తగ్గట్టుగా ఒక 2 క్లబ్ హౌస్ డిజైన్ చేయడం జరిగింది. ట్విన్ క్లబ్ హౌస్ కమ్యూనిటీ అనమాట. ఈ 2 క్లబ్ హౌస్ లో కూడా 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. 2 స్విమ్మింగ్ పూల్స్ తో పాటు టెర్రస్ మీద 2 కాఫీ షాపులు ఉంటాయి. అలాగే దాని మీద మూవీ ప్లే చేయడానికి కానీ లేదా ఏదైనా ప్రజెంటేషన్లకు కానీ మనం స్క్రీన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే పైనుంచి ఒక్కొక్క ఫ్లోర్ కిందకు వస్తే మనం ఏసీ జిమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మల్టీపర్పస్ హాల్స్ 2 క్లబ్ హౌస్ లో కూడా 3 మల్టీపర్పస్ హాల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా రెండింటిలో కూడా ఇండోర్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా. జనరల్ గా 40 feet యావరేజ్ న క్లబ్ హౌస్ ఇస్తారు ఒక ఫ్లాట్ కి. సో మనము దగ్గర 100 square feet క్లబ్ హౌస్ ఏరియాని ఓవరాల్ గా ఒక్కొక్క ఫ్లాట్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే బోత్ ద క్లబ్ హౌసెస్ ఆర్ గివింగ్ వెరీ గుడ్ లావిష్ ఫెసిలిటీస్ టు ద రెసిడెంట్స్.
కస్టమర్లు నచ్చేలా, అందరూ మెచ్చేలా, నాణ్యత నవ్యతలతో అత్యుత్తమ స్థాయి ప్రాజెక్టులను డెవలప్ చేయడం, చెప్పిన టైం కి కమిట్మెంట్ తో కంప్లీట్ చేసే సంస్థల్లో ఎప్పుడు ముందుంటుంది వాసవి. దాదాపు 3 దశాబ్దాలుగా రెసిడెన్షియల్, కమర్షియల్, ఐటీ స్పేస్ లో ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసి సౌత్ ఇండియాలో ది బెస్ట్ ఆర్గనైజేషన్ గా పేరు తెచ్చుకుంది వాసవి. మోడర్న్ కాన్సెప్ట్ తో, అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ తో కస్టమర్లు థ్రిల్ అయ్యే ప్రాజెక్ట్స్ ను డిజైన్ చేయడమే వాసవి గ్రూప్ స్పెషాలిటీ. ప్రతి ప్రాజెక్ట్ ను ప్రామిస్ చేసిన విధంగా పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేస్తూ ఆ ఏరియాకే ఐకానిక్ గా నిలిచేంత గ్రాండ్ గా తీర్చిదిద్దుతోంది. కస్టమర్ల ఆకాంక్షలకు తగ్గట్టు సరికొత్త ప్రాజెక్ట్స్ ను డిజైన్ చేస్తుండడం వాసవి సంస్థ కస్టమర్ ఫాలోయింగ్ ను పెంచుతోంది. వాసవి గ్రూప్ లాస్ట్ 30 yearsలో మేము హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నామండి. దాదాపుగా ఒక 25,000 కస్టమర్స్కు డెలివరీస్ కంప్లీట్ చేశాము. అండ్ రాబోయే 5 yearsలో ఇంకో 25,000 అపార్ట్మెంట్స్ డెలివరీకి ఉంది. వాసవి మెట్రోపోలిస్ అనే ఒక ప్రాజెక్టు మన నాగోల్ మెట్రో స్టేషన్కు అతి సమీపంలో ఉంటుంది. ఇంకొక ప్రాజెక్టు వాసవి నందనం అని సుచిత్ర సర్కిల్ దగ్గర. ఈ క్వార్టర్లో మెట్రోపోలిస్ అండ్ 2025 మే వరకు నందనం కూడా ఈ 2 ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మా వాసవి గ్రూప్ యూఎస్పీ వచ్చి లొకేషన్ అండి. లొకేషనే మెయిన్ మాకు అడ్వాంటేజ్. జనరలీ వెనెవర్ వి ఫైనలైజ్, ఎప్పుడన్నా ఒక ప్రాపర్టీ మేము మా చైర్మన్ గారు ఫైనలైజ్ చేసేటప్పుడు చూసేది 3 అంశాలు ఉంటాయండి. ఈ 3 అంశాలు ఏంటంటే లొకేషన్, లొకేషన్, లొకేషనే. కన్స్ట్రక్షన్ పరంగా అందరు కూడా క్వాలిటీ స్టాండర్డ్స్ మీట్ అయ్యే, రేరా గైడ్ లైన్స్ మీట్ అయ్యే చేయవలసి వస్తుంది. సో దాంతోపాటు కొన్ని ప్రత్యేకంగా ఈ ఫెసిలిటీస్ అని అటువంటివన్నీ మనం పెడుతున్నాం. వేరే బిల్డర్స్ ఒకవేళ వాళ్ళకు మాకు తేడా ఏంటి అంటే కనుక మా అన్ని ప్రాజెక్ట్స్ కూడా వెరీ 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 ప్రైమ్ లొకేషన్లో ఉంటాయండి. అదే మాకున్న హైయెస్ట్ అడ్వాంటేజ్, బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా సంస్థ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ మీరు చూస్తే కనుక పర్ క్యాపిటా ఇన్కమ్ వైజ్ వీఆర్ ద రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ గ్రోత్కు సహకరిస్తూ ఎన్నో పాజిటివ్ అవుట్కమ్స్, డిసిషన్స్ తీసుకోవడం జరిగింది. దీంతో మార్కెట్లో ఒక కొత్త ఉత్సాహం నెలకొందండి. ఈరోజు ఒక ప్రగతి వైపుకు, ఒక ప్రోగ్రెస్ వైపుకు, స్టెబిలైజ్డ్ సబ్జెక్ట్ మార్కెట్ కండిషన్స్ తోటి ఈరోజు మనము రియల్ ఎస్టేట్ రాబోయే రోజుల్లో ట్రెజెక్టరీ గ్రోత్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. టువర్డ్స్ సౌత్ ఆఫ్ హైదరాబాద్ కూడా మార్కెట్ చాలా పికప్ అయ్యే అవకాశం ఉందండి. వాట్ వీ కెన్ ఓవర్సీస్ సౌత్ ఈస్ ద న్యూ వెస్ట్ అంటున్నారు. అలాగే మీరు ఈస్ట్ హైదరాబాద్లో కూడా చూస్తే కనుక అనూహ్యమైన రీతిలో డెవలప్మెంట్స్ వచ్చాయి. మెట్రో ఎక్స్టెన్షన్ కావచ్చు. ఈ మెట్రో ఎక్స్టెన్షన్ తోటి ఏదైతే లింక్ ఉందో నాగోల్ టు ఎల్బీ నగర్ అనే లింక్ ఎస్టాబ్లిష్ అవుతే చాలా కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఆర్ఆర్ఆర్ కూడా ప్రపోజ్ చేసి దానికి ల్యాండ్ అక్విజిషన్కు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మంచి శుభ పరిణామాలు. మార్కెట్ కండిషన్స్ చూస్తే కనుక మీరు రాబోయే నెక్స్ట్ 1 yearలో ప్రాపర్టీ ప్రైజెస్లో 20% అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ బడ్జెట్కు తగ్గట్టుగా మీ సొంతింటి కలను నిజం చేసుకోండి. అఫోర్డబుల్ ప్రైసింగ్ లో ఆశ్చర్యపోయే ఫెసిలిటీస్ తో కస్టమర్లకు అంతులేని సంతోషాన్ని కానుగ్గా ఇస్తున్నటువంటి ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రతి ప్రాజెక్ట్ ను అత్యంత నైపుణ్యంతో నిర్మిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంది. కమిటెడ్ టైంలో ఇండస్ట్రీలో బెస్ట్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్ట్స్ ని పూర్తి చేయడం గిరిధారి విజయ రహస్యం. సిటీలో మరెవరికి సాధ్యం కాదనిపించేంత గ్రాండ్ అండ్ మార్వలెస్ గా గిరిధారి సంస్థ డెవలప్ చేస్తున్న అతి పెద్ద XXX విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. హైదరాబాద్ సిటీలో బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉన్న రాజేంద్ర నగర్ వద్ద ORR ఎగ్జిట్ నెంబర్ 17 అండ్ 18లకు అతి సమీపంలో ఉన్న ది బెస్ట్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. హలో అండి అందరికీ. సో గిరిధారి కన్స్ట్రక్షన్స్ అనగానే హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీ లైఫ్ స్టైల్ని తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా పరిచయం చేస్తున్నారు. సో మనందరికీ సుపరిచితులే ఆయన గిరిధారి కన్స్ట్రక్షన్స్ MD రఘుపతి రెడ్డి గారు మనతో ఉన్నారండి. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హౌ యూ సార్? దావోస్ టూర్లో మన తెలంగాణ CM రేవంత్ రెడ్డి గారు విజిట్ చేసి అండ్ అలాగే మనకి అరౌండ్ 50,000 జాబ్ ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. సో ఇది చాలా పాజిటివ్ నోట్ కదా. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ముందుగా దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సర గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న భారతదేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. అదేవిధంగా గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు సక్సెస్ఫుల్గా దావోస్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం జరిగింది. ఇట్స్ బిగ్ నంబర్. బై దాంతో మంచి ఎంప్లాయ్మెంట్స్ వస్తున్నాయి. కాబట్టి భారతదేశంలో కాదు, వరల్డ్ని ది బెస్ట్
హైదరాబాద్ కాబోతుందని నేను ఇంతకు మొదలు చెప్పడం జరిగింది. హైదరాబాద్ అనేది ఈ గ్రోత్ను ఎవరు కూడా ఆపలేరు. బిజినెస్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు అవుటర్స్ కూడా ఏం చూస్తారంటే ఫస్ట్ ప్లేస్ అండ్ తర్వాత లా అండ్ ఆర్డర్, తర్వాత మన యాక్ట్ చేసే సిస్టమ్, అంటే మెయిన్ ఏంటంటే మన పొలిటికల్ సిస్టమ్. కంఫర్టబుల్ ఎవరైతే ఉంటారో సింగిల్ విండో పర్మిషన్ ఇచ్చి వాళ్ళ కంఫర్టబుల్గా మనం ఎప్పుడైతే గవర్నమెంట్ అండగా ఉంటుందో ప్రతి ఒక్కరు వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెడీ ఉంటారు. సో ఫ్యూచర్ కూడా ది బెస్ట్ హైదరాబాద్ అనేది 100% కాబోతా ఉన్నది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఎవరు కూడా ఆపలేరు. కమింగ్ టు ద ప్రాజెక్ట్స్, ఇప్పుడు కిస్మత్పూర్లో ప్రాస్పరా కౌంటీ హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉంది కదా, సో ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కొన్ని చెప్పండి. కిస్మత్పూర్లో హైదరాబాద్ #1 విల్లా ప్రాజెక్ట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. నేను ఏదైతే కలగనను 100% అదే లెవెల్ ఆ ప్రాజెక్ట్ రావడం జరిగింది. ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం ప్రాజెక్ట్, హ్యాండ్ ఓవర్ కూడా చేస్తున్నాం, ఇంటీరియర్ కూడా చేసుకుంటూ ఉన్నారు కస్టమర్లు. ఇట్స్ అ బ్యూటిఫుల్, నా డ్రీమ్ ప్రాజెక్ట్. 100% హైదరాబాద్లో ది బెస్ట్ ప్రాజెక్ట్ కావాలని నా కోరిక. ఆ రకంగానే దాన్ని తీర్చిదిద్దాం. 100% ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అవుట్డోర్ కానీ ఇండోర్ కానీ ఎవ్రీథింగ్ వన్స్ గేటెడ్ కమ్యూనిటీలకు ఎంటర్ అయిపోయిన తర్వాత ఇట్స్ 5 స్టార్ లగ్జరీ లెవెల్ వచ్చేటట్టు ఆ తీర్చిదిద్దుతా ఉన్నాం. కస్టమర్ మోర్ హ్యాపీ. సండే స్పెషల్గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.